సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను జగన్ అనుకుంటున్నా. జగన్ అభిమాని నేను. జగనే అవుతాడు. మరి ఇప్పుడు కూటమి కింద టీడీపీ, జనసేన ఇంకా బీజేపీ వస్తుంది కదా, గెలిచే అవకాశాలు ఏది కాదు అది, కానీ సీఎం జగనే ఖచ్చితంగా. ఎందుకని ఆయనే ఇట్లా గెలుస్తారని అంటే అభిమానం కొన్ని ప్రాంతాలలో కొన్ని చేసిండు. మేము తెలంగాణ మనిషినే, కానీ జగన్ మాత్రం సీఎం ఖచ్చితంగా అవుతాడని కోరుకుంటున్నాం. మరి అభివృద్ధి మాట ఏంటని అంటున్నారు కదా, దాని గురించి అభివృద్ధి అని అంటే అభివృద్ధి చేస్తుండు. ఒకటేసారి సీఎం కాగానే ఎవరు ఏం చేయలేరు కదా. అంటే 5 ఏళ్ళు టైం ఉంది కదండి, ఈ 5 ఏళ్ళలో కూడా సగం వరకు చేయకుండా అక్కడ ఎక్కడ పనులు అక్కడ వదిలేసారు. ఎవరు చేయరండి, ఎవరు చేయరు. 5 ఏళ్ళు సీఎం అవుతాడు. కాగానే అన్నీ ఒకటేసారి కావాలంటే కావు కదా. కాబట్టి తొందరగా అవుతాయి. ఈ ఒక్కసారి కూడా జగన్ గెలిస్తే చేస్తాడు కదా. ఇప్పుడు అవన్నీ ఒకటేసారి పెండింగ్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చినా కానీ అంతే ఉంటుంది. ఖచ్చితంగా జగన్ సీఎం అవుతాడు. ఒకటి ఏంటంటే అభివృద్ధి కావాలంటే మళ్ళీ సీఎం ఆయనే కావాలి, జగన్. ఇప్పుడు టీడీపీ మెజారిటీలో ఉంది, గెలిచే అవకాశాలు ఉందని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు? టీడీపీ అని అంటే ఒకటి ఏందని అంటే రాదు వస్తుంది అనేది కాదు. మళ్ళీ జగన్ వస్తే కొన్ని పనులు అవుతాయి. పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఏది కానీ వృద్ధులకు కానీ ఏదో అంటే కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళు చేసుకుంటారు. అంటే అప్పులు కూడా రాష్ట్ర ఆస్తుల్ని తీసుకొని అప్పులు చేసేసని అంటున్నారు కదా. మరి సొంతంగా ఆయన ఏం తీసుకొని డబ్బులు పెట్టేసి ఇట్లా చేయట్లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు, జనాలకి సంబంధించిన ఆస్తులు పెట్టేసి అప్పులు తీసుకొని వస్తాడు. ఎంతవరకు న్యాయమని మీరు అనుకుంటున్నారు? ఇక అది ఒకటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అంటే ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిండు, చంద్రబాబు చేసిండు, అందరు చేసారు. ఒక్కరి ఎత్తనే అభివృద్ధి కాలేదు కదా, అందరి ఎత్తనే అయింది కదా. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఆయన చేయాలంటే ఒక 5 ఏళ్ళలో సీఎం కాగానే ఆయన చేసుకున్నాడు, ఆయన్ని సర్దుకున్నాడే ఒక 2 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ళల్లో అది ఏం చేయలేడు కదా. వెనక పడ్డది అది పడ్డది అనేది ఇంపాసిబుల్ అది.